వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించాలి, మంత్రి కందుల దుర్గేష్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత తమ తొలి ప్రాధాన్యత ఓటును ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలోని మోడ్రన్ రూఫ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ మరియు నారాయణ జూనియర్ కళాశాలలకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత ఇలా అన్ని వర్గాల్లోని పట్టభద్రులను కలుస్తూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సమయం ఆసన్నమైందని, ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పట్టభద్రులు కూటమి అభ్యర్థిని గెలిపిస్తే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందన్నారు. యువతకు సంబంధించిన విషయాల్లో పేరాబత్తుల రాజశేఖరంకు మంచి అవగాహన ఉందని, ఆయనను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టభద్రుల బంగారు భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. 27వ తేదీన బ్యాలెట్ విధానంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 34 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, అందులో యువత తమ తొలి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. చేశారు పాంప్లెట్లు ఇచ్చేసారు. ఓకే డన్ సార్. సార్ ఓకే సార్. 7వ తారీఖున జరగబో పట్టభద్రుల ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థికి బలపరచాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, అలాగే ఇందాక మేడం గారు ఏదో స్కూలు సమస్యలు చెప్పారు, అవన్నీ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమం అయిపోయాక తప్పనిసరిగా మన మంత్రివర్యుల్ని మనం ఒకసారి సమస్యలోనే అన్నీ కూడా సాధించుకుందారని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ఒక దారిలో పెట్టినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సార్ ఫ్లవర్ దిగానండి ఇంకా మామూలు జనరల్ ఎలక్షన్లో అయితే పార్టీ పరంగా వేస్తారు. ఇక్కడ ఎందుకు మీరు పేరాబత్తుల రాజశేఖర్ గారికి అంటే ఆయన కూటమి అభ్యర్థి, ఏదైతే మొన్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా మేము నిలబడి దిగామో అదేవిధంగా ఈ అభ్యర్థి కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిపి సపోర్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థి. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. మీ పట్టభద్రుల సైడ్ నుంచి కూడా కూటమి అభ్యర్థిని నెగ్గించగలిగితే ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడానికి ఇతర అభ్యర్థుల కంటే ఇతర అభ్యర్థులు చేస్తుంది. ఎందువల్ల ఇతరుని అఫీషియల్గా నిలబెట్టుకున్న అభ్యర్థి కనుక అతను కొన్ని సమస్యలను పరిష్కరించడానికి, ప్రతిమా అభ్యర్థులు నెగ్గితే సమస్యని ఎత్తి చూపించగలిగితే పరిష్కరించగలరు. ఇదే అభ్యర్థి నెగ్గితే సమస్యని మీ దగ్గరికి తీసుకోవడం, ప్రస్తావించడం, దానికి పరిష్కారం కూడా తీసుకురావడానికి మనం అందరూ ఉపయోగించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ ఈయన 34 నియోజకవర్గాలకి రిప్రజెంట్ చేస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అటు ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి 19 నియోజకవర్గాలు, ఇక్కడ ఉన్నటువంటి 15 నియోజకవర్గాలు, మొత్తంగా 34 నియోజకవర్గాల్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ. సో 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, నిమ్మల రామానాయుడు గారు, నేను మంత్రులుగా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా అన్నీ కూడా ఎమ్మెల్యేలు కొంతమందిగా ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి ఈ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంది. రెండోది, ఇవాళ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ కూటమి మీరు 3వ తారీఖు జీతాలు వస్తాయా రావాలని పట్టబోయింది. 100% కూడా మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా
చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులకి 100% మనం వారి 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని ఆలోచనతో ఇవ్వడం కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మీరు గత ప్రభుత్వంలో చూశారు, 5వ తారీఖు ఒకరికి వచ్చేది, 10వ తారీఖు ఒకరికి వచ్చేది, 15వ తారీఖు ఒకరికి వచ్చేది, ఆ నెలలో వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితుంది. ఇవాళ అలా కాకుండా క్రమ పద్ధతులు ఇవ్వాలనే కూడా ఆలోచనకి. రెండోది, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డిఎస్సి అనేది వాళ్ళు 5 సంవత్సరాలు కాలం కనిపిస్తారు చెప్తే ఏనాడు డిఎస్సి మెగా డిఎస్సిని అనౌన్స్ చేయలేదు. ఇవాళ మనం అనౌన్స్ చేసాం. ఈ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఆగని చెప్తే ఇప్పటికి ఇంప్లిమెంట్ అయ్యేది. ఎన్నికల కోడ్ అయిన వెంటనే అప్రోప్రియేట్ టైంలో డిఎస్సిని కూడా అనౌన్స్ చేసి 16,000 మంది టీచర్లను మళ్ళీ మనం తీసుకొచ్చేయడానికి అవకాశం ఉంది. దాంతోపాటు నిరుద్యోగ వృత్తి ఇస్తామనేటువంటి మాట కూడా మనం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. ఇవాళ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి కనుక దాన్ని మనం ఆలోచిస్తున్నాం. కానీ త్వరలోనే దాన్ని కూడా తప్పనిసరిగా అమలు చేయడానికి ప్రభుత్వం ఉపనిశ్చయంతో ఉంది. అదేవిధంగా ఇతర వర్గాలు కేవలం టీచర్లు, నిరుద్యోగులు మాత్రమే కాకుండా వేరే వర్గాల వాళ్ళు, రైతులు కానివ్వండి, ఇతర వ్యక్తులు కానివ్వండి, పెన్షన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా బెటర్ సొసైటీని ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసిందే. ఇలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీకు కూడా చేరుకు కావాలంటే, పట్టభద్రులుగా మీకు కూడా మంచి జరగాలంటే మా తరపున నిలబడిన అభ్యర్థిని మీరు ఎక్కించినట్లయితే మీకు ఎంతకాలం ఉపయోగపడగలుగుతాం మాట మీకు చెప్పి మిమ్మల్ని నమ్మించి మీకు తప్పకుండా నిజం చేస్తామో లేదని కూడా చెప్పి మీ ఊరు అభ్యర్థించడానికి వచ్చాం. తప్పనిసరిగా మీరు అందరూ కూడా 1 సంఖ్యని ఈ 1 సీరియల్ నెంబర్లో పేరాపత్రులు రాజశేఖరం వేసి ఎక్కించవలసింది కోరుతున్నాం.